ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృప చేత మనందరినీ కూడా ఆయన గత వారమంతా కాపాడినందుకు నేను దేవునికి వందనాలు మనందరి పక్షంగా చెల్లిస్తున్నాను. తిరిగి ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల పక్షంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మన యొక్క ధ్యానవాక్య భాగంగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నేను నడిపించెదను. ఇది 17వ వచనం. 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగముల వలెను ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నావు నాయన. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, భద్రపరుస్తున్నావు, పోషిస్తున్నావు, నడిపిస్తున్నావు, క్షేమమిస్తున్నావు. కేవలం ఇదంతా మీ వాక్యం వల్ల మాత్రమే. మీకు వందనాలు. ఇప్పుడు ధ్యానిస్తున్న వాక్యం ద్వారా మరొకసారి నీ యందు గురి లక్ష్యం నిలిపి ముందుకు వెళ్ళగలిగే ధన్యతనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి దైవ ఉపదేశాలు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దానంటే, మనకి చాలామంది బోధకులు ఉన్నారు, ఇక్కడ ఉపదేశకులు ఉన్నారు. కానీ వీరంటికంటే కూడా శ్రేష్టమైన వాడు, గొప్పవాడు పరలోకపు ఉపదేశకుడు, డివైన్ టీచర్. ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే జీవితం అంతా క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, భద్రతతో ఉంటుంది. దానికి మించి అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇంకా దానికి మించి క్రొత్త ఆవిష్కరణలు మన జీవితం ద్వారా జరుగుతాయి. ఆయన అడుగుజాడలో నడవడం వలన కలిగేటువంటి గొప్ప మేలు ఎలా ఉంటుందని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ, కనుక దేవుణ్ణి ఒక పరలోక బోధకుడిగా, పరసంబంధమైనటువంటి గురువుగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. అందుకని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందరు. మంచిదే. ఇప్పుడు కూడా గుంపులుగా తండోపతండాలుగా గుడికి వెళ్తున్నాం. డినామినేషన్ ఏదైనా కావచ్చు, ఆ గుడి సైజు అంత చిన్నదైనా పెద్దదైనా కావచ్చు, కానీ వెళ్ళడం మాత్రం ఖాయమే. దాన్ని ఎవరు ఆపటం లేదు. కానీ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఏదో ఒక ఉపదేశం మనకు చేయబడుతుంది. జీవితానికి అవసరమైంది, భవిష్యత్తుకు అవసరమైంది, మన కుటుంబాలకు అవసరమైంది, మన బిడ్డలకు అవసరమైంది, వ్యక్తిగతంగా మనకు అవసరమైంది. ఇవన్నీ కూడా మనకు బోధింపబడుతున్నాయి. కనుక దాన్ని మనం స్వీకరించగలుగుతున్నామా, గ్రహించగలుగుతున్నామా? ఎందుకంటే ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క ఉపదేశం దొరుకుద్దండి. విధేయులుగా లేని వారికి దేవుని ఉపదేశం దొరుకుద్ది అని అనుకోకండి. ఎందుకంటే మనకు తెలుగులో ఒక నానుడు ఉంటుందండి, చెవిటి వాని ముందు శంఖమూదిన అని. ఆయనకి చెవుడు ఉంది, శంఖమూర్తి ఏంటి, ఆయనకి ఏమి వినబడుతుంది? ఏమీ అర్థం కాదు. అంచేత ఈ విషయం మనం గమనించాలి. 23వ కీర్తన 2వ వచనంలో ఏముంటుందంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దేవుని యొక్క ఉపదేశం మనం వింటామో, విని విధేయులు అవుతామో, విధేయతతో లోబడతామో, అప్పుడు మన జీవితాలకు అవసరమైనటువంటి అన్నీ ఆయన సమకూర్చి మనలను చాలా ప్రశాంతంగా ఉండగలిగే స్థితిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా, ఈ వర్షాలకి వరదలు చూసాం మనం అందరం. మన దేశమే కాదండి, విదేశాల్లో కూడా
ఆకస్మికమైనటువంటి వర్షాలు, వరదలు ఎడారిలో సంవత్సరంగా ఒకరోజు వర్షం పడితే గొప్ప. అలాంటిది వరదలు వచ్చి కార్లు కొట్టుకుపోయాయి. చుట్టూ నీరుంది, తాగడానికి ఒక నీరు చుక్కలేదు. అది బాధ. చుట్టూ నీరే, సముద్రం నీరు కాదు, వర్షపు నీరే, కానీ త్రాగడానికి లేదు. అది బురద, మట్టి, ఎక్కడి నుంచో ఏవేవో కొట్టుకొచ్చాయి. నోట్లో పెట్టడానికి పెడితే ఏమవుతుందో, ఏ రోగం వస్తుందో, ఏ జబ్బు, ఏ జాడ్యం వస్తుందో తెలియని పరిస్థితి. అందుకని ఆయన అంటాడు, నా ఉపదేశాలు ఎవరైతే వింటారో, విని లోబడి ఆ ప్రకారంగా జీవిస్తారో వారిని నేను పచ్చికగల చోట్ల, అంటే సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చి వారికి నేను విశ్రాంతిని ఇస్తాను. అదే సమయంలో చక్కని నీటి వనరులు ఉన్నటువంటి ప్రదేశంలో వారిని నేను నడిపిస్తాను. ఒక్కసారి ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాంతో చెప్పారు, ఇగో అన్నీ నీకోసమే, ఇక్కడ ఉన్నవన్నీ నీకోసమే, ఇగో ఇవన్నీ నేను చేశాను, వాటికి నువ్వే పేర్లు పెట్టు, వీటిని మీరు అనుభవించండి, కలిగి ఉండండి, లోబర్చుకోండి, విస్తృతపరచుకోండి. ఎన్ని మాటలో చెప్పారు. ఆ ఒక్క చెట్టు జోలికి వెళ్ళకండి, దాని పండు తినకండి, ఈ తోటలో మీ ఇష్టం వచ్చినంత దూరం తిరగండి, ఎక్కడ ఏ రకమైన ఫలం, బహుశా నేను అనుకుంటాను ఆల్ సీజనల్ ఫ్రూట్స్ అక్కడే ఉండుంటాయి. ఈ సీజన్లో దొరికే, ఆ సీజన్లో దొరికే అవన్నీ అలాగా. కనుక ఈ సీజన్లో దొరికి ఆ తర్వాత నేను ఏం చేయలేను, ఆకలిగా ఉంటానని బెంగలేదు. నెక్స్ట్ సీజన్ ఫ్రూట్ అక్కడ ఉంది, ఆ నెక్స్ట్ సీజన్ ఫ్రూట్ అక్కడ ఉంది, అలాగా. ఓకే, నీకు వంటతో పని లేదు, వ్యవసాయంతో పని లేదు, పళ్ళు తిన్న తర్వాత మంచి దాహం అవుతుంది కదా. ఒక నది, దానికి 4 పాయలు, ఆ ఏదైనా వనమంతా కూడా ఆ పాయలన్నీ చక్కగా విస్తరించి, నీవు ఎక్కడికి వెళితే అక్కడ జల సమృద్ధి, చక్కని ప్రశాంతమైనటువంటి సెలయేరులాగా ప్రవహించేటువంటి నీరు. నా మాట వింటే వినలేదు కదా, బయటకు నెట్టివేయబడ్డావు. ఇప్పుడు ఎక్కడ ఏ పండు పడితే ఆ పండు కోసుకోవడానికి లేదు. నువ్వు కష్టపడి వ్యవసాయం చేస్తే నీ కడుపు నిండుతుంది. అదైనా నీరు దొరికితే, నీరు దొరకలేదు అనుకో, వ్యవసాయం లేదు, పంట లేదు, పండు లేదు, ఫలం లేదు, బేరన్, ఒట్టిపోయినటువంటి పరిస్థితి. అప్పుడేం చేస్తావు? అంచేత 25వ కీర్తన 9వ వచనంలో ఇంకొక మాట చూస్తామండి. న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దీనులంటే పేదవారని కాదు కదండి, పేదవారని కాదు, తగ్గించుకున్నవారు. మీక్నెస్, ఒకసారి చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ చెప్తాను, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ అన్నాడు పెద్ద ఆయన. కనుక మనల్ని మనం తగ్గించుకోవటం మన బలహీనత కాదు, అది మనల్ని మనం తగ్గించుకోవటం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఎవరి మట్టుకాలు తగ్గించుకోలేరు. న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ఎవరైతే హృదయంలో తగ్గించుకుంటారో, దేవునికి పెద్ద పీట వేసి ఆ పీట పాదాల దగ్గర మరియమ్మ గారు కూర్చున్నట్టుగా కూర్చుని, ఆ మరియ తల్లి యేసు పాదాల దగ్గర విని నేర్చుకున్నట్టుగా, మార్త లోపల గదిలో ఉండి నానా హైరానా, పోనీ ఒక చెవి ఇక్కడ పెట్టిందా అంటే అదే లేదు, పైగా నీకు చింత లేదా అని అడిగింది దైవజనుణ్ణి, యేసయ్యని, బోధకుణ్ణి, రక్షకుణ్ణి. నీకు చింత లేదా అంటే ఆయనకి చింత లేకుండా ఉన్నాడండి? చింత ఉండబట్టే కదా ఆయన మన మధ్యకు మనలా వచ్చి తను తగ్గించుకొని మనలను ఉద్ధరించి మనకి దైవస్వరూపం ఇవ్వాలని కదా. నీకు చింత లేదా అని అడిగింది ఆవిడ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చూస్తాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, మన బలహీనత, మన స్వభావం, అటో ఇటో ఒకటు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. నువ్వు ఇటో వెళ్ళిపోతున్నావు, లేదా ఇటో వెళ్ళిపోతున్నావు, అది కాదు. నడవవలసిన త్రోవ ఇది, న్యాయ మార్గం ఇది, నీతి మార్గం ఇది, సన్మార్గం ఇది, అనుసరించవలసిన మార్గం ఇది అని ఒక స్వరం నీ చెవులకు వినబడుతుంది. ఒక గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక బోధ, ఒక నడిపింపు, ఒక సూచన రావట్లేదా? వస్తుంది. కాకపోతే దాన్ని ఇగ్నోర్ చేసి నాకు కాదు, నన్ను కాదు, నాకు సరిగ్గా వినపడలేదు అన్నట్టుగా ఎటో వెళ్ళిపోతున్నాం, అంత కుడికో ఎడమకో. కానీ ఆయన ఎప్పుడు మన చెవుల్లో ఆయన బోధ ఆయన వినిపిస్తూనే ఉన్నారు. 42వ అధ్యాయం 16వ వచనం ఇంకొక మాట చూపిస్తాను. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను. పాపం
వారు అంధులు, కళ్ళు కనపడటం లేదు, కానీ వారికి తెలియదు. కానీ నేను నడిపిస్తాను. వారు ఎరుగని మార్గమున గురుడి వారిని నేను తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును. ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయన మీద, ఎప్పుడైతే ఆయన కొరకు మనం జీవిస్తామో, విధేయులుగా ఉంటామో, లోబడటానికి ఇష్టపడతామో, ఆయన మనల్ని నడిపిస్తాడండి. ఒక గురుడి వారిని చూపగలిగిన వ్యక్తి నడిపిస్తాడు ఎలాగైతే, అలాగే దేవుడు మనలను నడిపిస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నారు. వారి ఎదుట చీకటి వెలుగుగాను, ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో, లోబడతామో, విధేయత చూపిస్తామో, ఒకవేళ ఏదైనా చీకటి లాంటి పరిస్థితులు ఎదురైనా తిరిగి మరల వెలుగులోకి మనల్ని ఆయన నడిపిస్తాడు. వంకర త్రోవలు చక్కగా చేయబడును. గజిబిజిగా వంకర టింకరగా ఉన్న వాటిని ఆయన చక్కగా సమాధానపరుస్తాడు. లోబడినప్పుడు నేను వారిని విడువక కార్యములు చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఎవరిని విడువక? అందరినీ కాదండి. ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయనకి అనుయాయులుగా నడుస్తారో వారి విషయంలో ఈ వాగ్దానాలని ప్రియమైన వాళ్ళరా. కనుక విధేయత చూపిన వారికేమో చక్కని గైడెన్స్ ఇస్తూ, ఎవరైతే అలాగా విధేయులుగా ఉంటారో లేకపోతే లోబడి ఉంటారో వారికి కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన. కొన్ని వాగ్దానాలు, అందులో మొదటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరాల వరకు మన బిడ్డలకు ఏదో ఒకటి ఉండాలని సంపాదించే ప్రయత్నం చేస్తాం. నోరు కట్టుకునో, కడుపు కట్టుకునో, మన అవసరాలు లేకపోతే సరదాలు ఇవన్నీ మానేసి ఎంతవరకు ఉంటుంది అది? ఆ తర్వాత తరానికి ఉంటుందో లేదో తెలియదు. ఆ తర్వాత తరం వారు అసలు దీన్ని జ్ఞాపకం చేసుకుంటారో లేదో కూడా తెలియదు. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, ఒక ఆయన రైల్వే ట్రాక్ దగ్గర గొర్రెల కాపరి చనిపోయాడు. ట్రాక్ కింద పడి కాదు, ఆకలితో చలితో బిగిసిపోయి చనిపోయినాడు అండర్ పాత్ బ్రిడ్జ్ దగ్గర. ఇతను ఎవరు ఏంటని యాకబ్ చేస్తే అసలు ఆ పట్టణపు పునాది వేసింది వాళ్ళ నాన్నగారు, దానికి పేరు పెట్టింది ఆయనే. కొన్ని కోట్ల రూపాయలు ఆశ సంపాదించాడు, అది పిల్లోడికి తెలియదు. ఇతను గొర్రెల కాపరిగా జీవితం జీవించాడు. చివరికి విపరీతమైనటువంటి చలి దినాల్లో, మంచు పడిపోయిన దినాల్లో రైల్వే అండర్ పాత్ బ్రిడ్జ్ దగ్గర ఆ కిందకు వచ్చి చలిగాలికి బిగిసి చచ్చిపోయాడు, ఒక అనాథగా. మీరు గమనించండి, తను ప్రేమించే వారికి, నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరాల వరకు. మనం 2-3 తరాలకు సంపాదించవచ్చేమో, ఒక్కోసారి ఒక తరాన్ని కూడా మనం సరిగ్గా ఇవ్వలేకపోవచ్చాము, కానీ ఆయన దీవిస్తే 1000 తరాలు ఆ దీవెన ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27వ వచనంలో, మీ దేవుడని యెహోవా ఆజ్ఞలు మీరు వినిన ఎడల దీవెన. మీ దేవుడైనటువంటి యెహోవా మాటలు, ఆజ్ఞలు, ఉపదేశాలు మీరు వింటే మీకు దీవెన. వినలేదు కదా, శాపము. అక్కడే ఉంటుందండి ఆ మాట, శాపము. బాధ, భయం. మనం జాగ్రత్త పడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. సమ్మతించి అంటే మీ హృదయాన్ని మీరు సమతపరచుకోవాలి, మీ బ్రతుకులు మీరు సమతపరచుకోవాలి, మీ జీవితాలు మీరు సమతపరచుకోవాలి. అంటే వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వినిన తర్వాత పాటించడానికి సిద్ధపరచుకోవాలి. పాటించిన తర్వాత మన జీవితంలో నిలబెట్టుకుని ఉండడానికి సమ్మతించాలి. సమ్మతించడం అంటే ఇష్టపడాలి. ఇష్టం లేకుండా భోజనం చేయలేం, ఇష్టం లేకుండా కాఫీ టీలు తాగలేము, ఇష్టం లేకుండా కొన్నిసార్లు మంచిలో కూడా తాగలేము, ఇష్టం లేకుండా మనం ప్రయాణం చేయలేము. సమ్మతిస్తేనే. ఆయన అంటాడు, మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. వినలేదు కదా, బయట గెంటు వేయబడ్డాడు. మంచి పదార్థాల బదులు తాను ఏదైతే సంపాదిస్తున్నాడో అదే తినాలి కదండి, అదే తినాలి. ప్రియులారా, ఇప్పుడు కల్తీ అనే మాట బాగా వింటున్నామండి. కల్తీ, పాలల్లో కల్తీ, షుగర్లో కల్తీ, బియ్యంలో కల్తీ, గోధుమ పిండిలో కల్తీ, గోధుమల్లో కల్తీ. అసలు కల్తీ లేని పదార్థం అంటూ లేదు. చివరికి రోగాలు నయం చేసే, ప్రాణాపాయం నుంచి కాపాడే మందుల్లో కూడా కల్తీ మనం చూస్తున్నాం. ఆ మధ్యన పేపర్లో చదివాను నేను, ఒక ఫార్మసీ కంపెనీలో ఒక మందు తయారు చేయబడింది. ఆ లాభాలు ఆశించో మరొకటో అందులో కొంచెం కల్తీ మందు తయారు చేయించాడు. అది మార్కెట్లోకి వచ్చింది.
ఎవరైతే ఈ ఫార్మా కంపెనీ ఓనర్ గారు ఉన్నారో వాళ్ళ కొడుకు సిక్ అయితే హాస్పిటల్లో పెట్టారు. ఆ కొడుకే ఆ ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. ఇతను లేడు అక్కడ, ఇతను బయట ఉన్నాడు. ఒకవేళ ఇతను ఉండుంటే బాబాబా మా వాడికి ఆ ఇంజక్షన్ చేయకుండా అని చెప్పుండేవాడేమో. ఈ జబ్బుకి ఈ మందని స్పెసిఫిక్గా తయారైంది, అది ఆ కంపెనీలో తయారైంది, అది కల్తీ మందు ఈ బిడ్డకి చేశారు. మరుసటి రోజు ఆ బిడ్డ లేడు. చూసారా కల్తీ. చివరికి ఇంట్లో వారి ప్రాణాలు కూడా తీసేస్తారు. కానీ మనిషి భయపడటం లేదు. పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్లేదు, నాకు మాత్రం రావాలి రావాలి రావాలి. భూమి యొక్క మంచి పదార్థములను ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ఉపదేశాలనే క్యాప్షన్తో మనం వింటున్నాం కదండి. ఇవాళ మామూలుగా పిల్లలు చదువుతున్నారు, చదువులైన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, కోచింగ్లని, ట్రైనింగ్ సెంటర్లని రకరకాలుగా. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ టీచింగ్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్స్, అలాగే కెరీర్ గైడెన్స్ అనేటువంటి మాట వింటున్నామండి. కెరీర్ గైడెన్స్ సెంటర్లు చాలా తయారైపోయాయి. ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి. నెలకింత లేకపోతే గంటకింత ఆ పే చేస్తేనే ఆ గైడెన్స్ మనకు దొరుకుద్ది. కానీ దేవుని యొక్క ఉపదేశం ఉచితం అండి. ఆయన మనల్ని నుంచి ఏమీ ఆశించడం లేదు, మన నుంచి ఆయన ఏమీ కోరడం లేదు. మీరు నాకు ఇంత కట్టండి అప్పుడు మీకు నేను ఉపదేశిస్తాను అని చెప్పడం లేదు. ఉచితం అనగానే మనకి చాలా చిన్న చూపు. మనకి ఎలా ఉంటుందో చెప్పనా? ఓ సంవత్సరం నేను పనిచేసిన సంఘాల్లో ఉద్యోగ సభలు పెట్టాం. అక్కడ కొన్ని పాటలు ఉంటాయి కదండి, ఆర్కే క్వైర్ వారు ఉంటారు, చక్కని పాటలు. ఆ పాటలు మరి వచ్చిన సభికులకి, సభలకు వచ్చిన వాడికి తెలియదు కదా, అంచేత ఒక 2 షీట్స్ మీద ఆ పాటలన్నీ ప్రింట్ చేసి వచ్చిన వారందరికీ ఇద్దామని తీర్మానం చేసుకున్నాం. సరే, మీటింగ్ స్టార్ట్ అయింది, అందరికీ ఇచ్చాము. చక్కగా కొన్ని పాటలు పాడారు, వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత వాక్యోపదేశం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెండాల్లో ఈ పాటల కాగితాలు చాలా ఉన్నాయండి, పడిపోయి దగ్గరగా 20-30 షీట్స్ మేము పోగు చేసాం. మళ్ళా మరుసటి రోజు మీటింగ్కి వచ్చి పాటల కాగితం ఎవరా నిన్న తీసుకున్న వాళ్ళు ఆడు పడేసి వెళ్ళిపోయారు. సరే, మొత్తం మీద ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా వేరే పాటలు ఇలాగే 2 షీట్లు తయారు చేసి ప్రింట్ చేయించి, ఈసారి ₹5 పెడదామండి, పోయినసారి ఉచితం అనగానే పడేసిపోయి మళ్ళీ అడిగారు, మళ్ళీ 3వ రోజు కూడా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం ₹5 అందామండి, ₹5 పెద్ద ఖరీదు కాదు, కొనుక్కుంటారు. ఓకే, మంచి నిర్ణయమే, ₹5 అందాం. ఆ మొదటి రోజు మీటింగ్ అయిన తర్వాత ఒక్క షీట్ కూడా విడిచిపెట్టబడలేదు. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఆ ముందు సంవత్సరం ఉచితం అన్నాము, లెక్క లేకుండా పడేశారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కనుక పదిలింగా పట్టుకెళ్ళారు. వీళ్ళకి మళ్ళీ పదిలింగా తెచ్చుకున్నారు. ఒకవేళ మరుసటి రోజు మర్చిపోయి వచ్చారనుకోండి, అడిగితే ఇంకో ₹5 ఇవ్వండి అంటాం. అందుకని పదిలింగా పట్టుకెళ్ళడం. ఉచితం అంటే అంత ప్రమాదం. అందుకనే దేవుని మాటలు ఉచితం కనుక లెక్క చేయట్లేదు, మనం లక్ష్యం ఉంచట్లేదు, తేలిక తీసుకుంటున్నాం, తిరస్కారంతో, ఉపేక్షతో. ఎన్ని మాటలు వాడుతున్నాను చూసారా? జాగ్రత్త. ఏంటి వీళ్ళ బబులోని చెరకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అవిధేయత, తిరుగుబాటుతనం, లోబడకపోవటం, ఆజ్ఞను అతిక్రమించటం. వీటన్నిటికీ మించి విగ్రహారాధన. పదే మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ప్రియులారా, అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో. డైరెక్ట్గా ఒక విగ్రహాన్ని చేసుకుని మనం పూజించక్కర్లేదు, కానీ దేవుని కాక మిగతాది దేనినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తే, అది మన చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, లేకపోతే మన ఆస్తిపాస్తులు అవ్వచ్చు, లేకపోతే బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు, ఆయనను సెకండ్ ప్లేస్లో పెట్టి వీటికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే దేవుని ఉపేక్షించినట్లే. అదే మన జీవితాల్లో విగ్రహారాధన. వద్దు, ఇవన్నీ సెకండ్ ప్లేస్లోకి రావాలి. ఫస్ట్ ప్లేస్లో, మొదటి స్థానంలో దేవుడు ఉండాలి, యేసయ్య ఉండాలి. వాళ్ళ దేవుడు అంటే ఎవరంటే నన్ను అడగండి, యేసయ్య ఉండాలి. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. అది లేదు కనుకే వారు చెరలోనికి వెళ్ళారు. ఇప్పుడు మా దేశం స్వతంత్రం వచ్చిందండి, మాకు చెర లేదండి అని మనం అనుకోవడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలాంటి చెరలో మనం ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో. కానీ ఆయన ఎంత మంచివాడో తెలుసా? బబులోని చెరకు వెళ్ళారు.
ఎలా వెళ్ళారు? బానిసలుగా వెళ్ళారు, బందీలుగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో ఇంట్లో ఆడవారు పనిచేసుకోవాలి, పిల్లలు ఒక చోట బాల కార్మికులుగా, మగవాళ్ళేమో ఆ తోటల్లో పొలాల్లో లేకపోతే అక్కడ కార్మికుల్లాగా కూలీల్లాగా పనిచేస్తే తప్ప వీళ్ళు కడుపు నిండదు. కానీ వీళ్ళను బట్టి ఆ బబులోను దేశాన్ని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. వీరు ఎక్కడికి వెళితే ఆ ప్రదేశం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి కనుక ఆ దేశాన్ని దేవుడు దీవించాడు. వీరిని బట్టి అక్కడ ప్రజలను ఆశీర్వదించాడు. వీళ్ళ అవిధేయత, విగ్రహారాధన, వాక్యాన్ని వినకపోవడం లేదా పాటించకపోవడం, లోబడకపోవడం ఉంది కనుక చెరకు పంపించాడు నెబుకద్నెజరు అనే బబులోను రాజు ద్వారా. కానీ అక్కడికి వెళ్ళారు కనుకనే వీళ్ళని ఆ పనిష్మెంట్లో ఉంచలేదండి, ఆ దేశాన్ని దీవించాడు. ఎలాగో చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4 నుంచి చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు చదువుతాను. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. అక్కడికి వెళ్ళారు, మీరు బానిసలుగా వెళ్ళారు, కానీ అక్కడ మీరు ఇల్లు కట్టించుకోండి. మీరు అక్కడ ఏ చెట్టు కిందో, గుట్టచాటునో, కొండ మాటునో, లేకపోతే బండ మాటునో, లేకపోతే గుహలోనో ఉండక్కల్లా ఇల్లు కట్టించుకోండి. తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి. ఒక బానిసగా వెళ్ళినోడికి తోట దొరుకుద్దండి, స్థలం దొరుకుద్దా? ఆయన ఇస్తున్నాడు. తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి. పెండిళ్ళు చేసుకుని కుమారులు కుమార్తెలను కనుడి. అక్కడికి వెళ్ళి మీరు ఏడుస్తూ ఉండక్కర్లేదు. మనం ఒక కీర్తన ఇంతకుముందు చెప్పుకున్నామండి. వాళ్ళు బబులోని వాళ్ళు వచ్చి వీళ్ళు వెళతా ఏవో కొన్ని సంగీత వాయిద్యాలన్నీ పట్టుకెళితే, మీ వల్ల మాకు సంతోషం కలగాలయా, అమ్యూజ్మెంట్ ఉండాలి, మీ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడమని అడిగారంట బబులోని దేశస్తులు. మేము ఈ చెరలో ఉండి ఇంత హీనమైన పరిస్థితుల్లో ఉంటే మేము ఎలా పాటలు పాడగలం బబులోని దేశంలో ఉండగా? ఆ కీర్తన మనం చదువుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం, అందుకని ఇంకా నేను వివరంగా వెళ్ళట్లేదు. కానీ ఈయనేమంటాడంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోండి, కుమారులు కుమార్తెలు కానండి, అక్కడ మీకేమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులు కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లి చేయుడి. అక్కడ మీకేమీ తక్కువ కాకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులు కుమార్తెలను కనునట్లు మీకు కుమారులకు పెండ్లి చేయుడి, కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఆ పట్టణ క్షేమము కొరకు ప్రార్థించండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మీరు ఏ పట్టణంలో అయితే ఉంటారో ఆ పట్టణం, ఆ ప్రజలకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి, వారి క్షేమము మీకు క్షేమం అవుతుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి! ఓ ప్రక్కన శిక్ష, ఓ ప్రక్కన ఉపేక్ష, ఓ ప్రక్కన ఎక్కడికో ఇక్కడి నుంచి 4 నెలల ప్రయాణం అంత దూరంలో ఉన్నటువంటి బబులోని దేశానికి పంపించాడు. కానీ మీరు వెళ్ళారు కదా, నేను అక్కడికి మిమ్మల్ని గెంటేశాను కదా, ఇక్కడ ఉన్న ఇళ్ళని కాల్చబడ్డాయి కదా, దేవాలయం కూల్చబడింది కదా, మీ అయిన వారిని మీరందరూ కోల్పోయారు కదా అని నేను మిమ్మల్ని వదిలిపెట్టట్లా. ఆ పట్టణాన్ని దీవిస్తాను, ప్రజలను ఆశీర్వదిస్తాను. ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, కుమారులు కుమార్తెలు కానండి, ఆ కుమారులకు ఆడపిల్లలకు మగపిల్లలను సంపాదించి పెళ్ళిళ్ళు చేయండి. అబ్బా, విడిచిపెట్టని దేవుడు కనుక దైవ ఉపదేశాలు మనకు చాలా అవసరం. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారండి. ఎజ్రా ద్వారా కొంతమందిని, నెహెమ్యా ద్వారా కొంతమందిని యెరూషలేముకు ఆయన ఆహ్వానించారు. నేను వెళుతున్నాను కనుక నా వెంబడి వచ్చేవాళ్ళు రండి అంటే కొంతమంది వెళ్ళారు. ఆ తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో అక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈయన వెళ్ళారు, ఎజ్రా గారు వెళ్ళారు, దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. ఆ తర్వాత వెనక నెహెమ్యా వచ్చారు. ఆయన దేవాలయం చుట్టూటువంటి ఆ ప్రాకారాన్ని, కాంపౌండ్ వాళ్ళని, 12 గుమ్మాలను అందరికీ ఒకళ్ళకి భాగాలుగా పంచి వారి ద్వారా నిర్మిస్తూ అదంతా చేశారు. అయితే బబులోను దేశంలో బానిసలుగా బందీలుగా వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రాలేదు. ఆయన ఇల్లు కట్టుకోమన్నాడు, తోటలు నాటుకోమన్నాడు, పిల్లల్ని కనమన్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు. ఎంతవరకు? అక్కడ ఉన్నంత వరకు. మీరు ఇక్కడికి వచ్చేయాలి. ఇది షాలోం, సమాధానపురం, వచ్చేయండి. ఇక్కడ దేవాలయం ఉంది, అక్కడ దేవాలయం లేదు, ఇక్కడ బలులు అర్పించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, వచ్చేయండి. కొంతమంది రాలేదు. కారణం ఏంటి అంటే పరిశుద్ధ పట్టణం మాకు అక్కర్లేదు, దేవాలయం మాకు అక్కర్లేదు, సహవాసం మాకు అక్కర్లేదు,
బందీలుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, తోటలు సంపాదించుకున్నాం, నాటుకున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, హాయిగా ఉన్నాం కనుక మేము ఇక్కడే ఉంటాం. అంటే మనిషి ఏం కోరుకున్నాడు? కంఫర్ట్స్, సౌఖ్యాలు కోరుకుంటున్నాడు. అచీవ్మెంట్స్, ఏదైతే తను సాధించాడో అది కావాలి, ఇంకా అది కావాలి. బిలాంగింగ్స్, ఏదైతే తాను కలిగి ఉన్నాడో అవి కావాలి. అంతే తప్ప దేవుడు అక్కర్లేదు, దేవుని మాట అక్కర్లేదు. అందుకనే కొంతమంది బబులోని దేశంలో ఉండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, కంఫర్ట్స్ ఇచ్చాడు ఆయనే, అచీవ్మెంట్స్ ఆయన వల్లనే కలిగాయి, బిలాంగింగ్స్ ఆయన వల్లనే వచ్చాయి. మనకున్న సౌఖ్యాలు, అలాగే మనం సాధించినవి, మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన వరప్రసాదాలే. ఇవన్నీ చూసుకుని దేవుని వెనక పెడదామా? ఆయన మాటలు వెనక పెడదామా? ఆయన మాటలకు మనం విలువ ఇవ్వద్దా, గౌరవం ఇవ్వద్దా? అలా లేరు కనుకే వాళ్ళు బబులోని చెరకు వెళ్ళారు. ఇవాళ మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఒకవేళ రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కళ్ళారా. ఆ తర్వాత ఏం జరుగుద్దో మనకు అర్థం కాదు. దేవుని మాటకు లోబడటం నేర్చుకుందాం. దేవుని మాటకు మనం లోబడి నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళరా, సంఘాల గురించి కూడా ఒక మాట మాట్లాడుకుంటే మంచిదేమో. ఏముంది వాళ్ళ సంఘాల్లో? సంఘాలు ఎందుకు పాడవుతున్నాయి? ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? ఎందుకు పతనం అవుతున్నాయి? సంఘంతో తప్ప నేను భ్రష్టత్వం, డబ్బు, పదవి, పరపతి, ప్రతిష్ట, ఇవన్నీ సంఘంలోకి వచ్చి అసలు సంఘంలో ఏదైతే ఉండాల్సిందో అది ప్రక్కకి వెళ్ళింది. ఇవన్నీ లోపలికి వచ్చాయి. కొంతమందికి ఇది కావాలి, ఇవి కావాలి. సంఘాలు పాడవుతున్నాయి. దేవుడు నిన్ను ఎందుకు రమ్మన్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఒక పర్పస్ ఉంది. నీ నామము పరలోకమందు నెరవేరుచున్నట్లు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. భూమి మీద నువ్వున్నావు, పరలోకంలో ఆయన ఉన్నారు. ఇక్కడ లేడని కాదు నా ఉద్దేశం. నిన్ను ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్గా పెట్టారు. ఆయన ఉద్దేశం ఇక్కడ నువ్వు సఫలపరచాలి, ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ అమలుపరచాలి, ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ నువ్వు నెరవేర్చాలి. కానీ నువ్వు ఒప్పుకోకపోతే, అయ్యా నా కంఫర్ట్స్ నాకు ఉన్నాయి, లేకపోతే నా అచీవ్మెంట్స్ నాకు ఉన్నాయి, లేకపోతే నా బిలాంగింగ్స్ నాకు ఉన్నాయి, నాకు అవి చాలు అని నువ్వు అనుకుంటే దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుని పిలిపి ఎప్పుడు నీకు అర్థమవుతుంది? నువ్వు ఎప్పుడైతే క్షేమంగా ఉంటావో, సుఖంగా ఉంటావో, సంతోషంగా ఉంటావో, అవన్నీ ఎవరి వలన నీకు కలిగాయో ఆయనను జ్ఞాపకం చేసుకుని ఇతరులకు నువ్వు ఆయన పరిచయం చేయాలి, ప్రకటన చేయాలి. ఆయనలో ఉండే గొప్పతనాన్ని ఇతరులకు నువ్వు బోధించేటువంటి బిడ్డగా ఉండాలి. అదే కదండి ఈ 18వ వచనం మనం మూలవాక్యంలో చదువుకున్నాం, 17, 18 చదువుకున్నాం. యెషయా గ్రంథం 48 అధ్యాయం 18వ వచనంలో అదే కదా ఉంది. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. కరెక్ట్. కానీ 17వ వచనం ఏం చెప్పాడండి? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవలను నేను నిన్ను నడిపించదు. ఎందుకోసం? నువ్వు క్షేమంగా ఉంటే నీ క్షేమం కొంతమందికి విస్తరింపబడాలి. ఈ క్షేమం ఎందువలన కలిగింది? దేవుని వలన. ఆ దేవుని నువ్వు కొంతమందికి నువ్వు పరిచయం చేయాలి. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలుదేరును. జనాలు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుని ఆయన బోధిస్తున్నారు, మనం వింటున్నాము. ఇప్పుడు ఆయన ఏదైతే బోధించారో, ఏదైతే మనం విన్నామో అది మనం కొంతమందికి తెలియచేయాలి కదా. వినటం లేదు, లోబట్టం లేదు. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, ఇదే యెషయా గ్రంథం 48 అధ్యాయం 4వ వచనంలో, నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఎత్తడిదనియు నాకు తెలుసు. అబ్బా, మూర్ఖత్వం. మెడ ఇనప నరం అంటండి, ఇంకా అది అటు ఇటు వంగదట. ఏమండి, నుదురు ఎత్తడంటండి. దేవుని చేత జరిగించబడుతున్న నీ జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలను చూడాలనే ఆశ వద్దా? ఇంతకుముందు జరిగాయి, ఇంక చాలు అనుకుంటావా నువ్వు? ఇంకేమి ముందుకి వెళ్ళొద్దా నువ్వు? అభివృద్ధిలోకి రావద్దా?
పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతున్నప్పుడు గొప్ప ఆనందం, ఎదగలేదనుకోండి అలాగే ఉండిపోయారు అనుకోండి, ఎంత బాధ, ఎంత వేదన తల్లిదండ్రులుగా, ఎంత నరకం అది. దేవుడు మనలను ఎదగాలని కోరుతున్నాడండి, అంతే తప్ప ఒక మరుగుజ్జుగా ఉండాలని ఆయన ఆశించట్లేదు. అన్ని రంగాలుగాను ఎదగాలి, దానితో పాటు ఆయన భక్తుల విశ్వాసంలో బాగా ఎదగాలి, పెరగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఇంకా చాలు, ఇంకా ఆయన నాకు ఇవ్వక్కర్లేదు, నాకు ఆయనకి పెద్ద సంబంధం అక్కర్లేదు, ఇలా ఉన్నాను, ఇంకా ఈ కంఫర్ట్ చాలు అనుకుందావా? 17-19 వచనాలు చూద్దామండి. ఈ 48 యెషయా గ్రంథంలోనే అక్కడ సంపద, శాంతి, సుఖ సంతోషాలు అనుభవించారు, నెమ్మది తప్ప యుద్ధం లేదు. ఏమండి, బబులోన్లో కంఫర్ట్స్ ఉన్నాయి, కానీ బానిసగా నువ్వు అక్కడ ఎంతకాలం ఉన్నా అక్కడ నీకు స్వతంత్రుడు కాదు కదా, నువ్వు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ కాదుగా, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ నీకు రాలేదుగా, పిఆర్ రాలేదుగా నీకు. ఆయన ఏమంటున్నాడంటే, వెనక్కి వచ్చాయి, నేను నీకు నెమ్మదినిస్తాను, వెనక్కి వచ్చాయి. అంటే ముందుకు సాగొద్దని కదా ఆయన ఉద్దేశం. ఏదైతే పొరపాటు జరిగిందో, ఏదైతే అక్రమం జరిగిందో, ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అవిధేయత జరిగిందో, ఏదైతే తిరుగుబాటు జరిగిందో, ఏదైతే వాక్యానికి వినని లోబడని స్థితి నీలో ఉందో అందులోంచి వెనక్కి రా. ఆయన పిలుస్తున్నాడండి, ఆయన పిలుస్తున్నాడు. నలభై 48:10 అంటాడు, కష్టాల కొలిమిలో కాల్చి శుద్ధి చేయాలని, నిగ్గు తేల్చాలని దేవుని యొక్క తపన, అందుకే కొన్ని శ్రమలు పెట్టాడు. ఆ కష్టాల కొలిమిలో నువ్వు కాల్చబడినప్పుడు నీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, శుద్ధమైనది ఏదో మిగులుతుంది. ఆ శుద్ధ హృదయం దయచేయమని మనం ప్రార్థన చేస్తాం, అడుగుతాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. శుద్ధ హృదయం ఎలా వస్తుంది? చెడిపోవాలి, మలినం పోవాలి, కీడు పోవాలి బయటికి. అదే 48:20 ఆయన ఒక మాట అంటాడు, కల్దీయులు బబుల్లో నుండి పారిపోండి అంటున్నాడు ఆయన. కల్దీయులు బబులోను, వారి నుంచి నువ్వు పారిపోవాలి, నడక కాదు. ఆయన వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు, నువ్వు పారిపోవాలి. నువ్వు నెమ్మదిగా నడిస్తే మళ్ళీ ప్రమాదంలో పడతావేమో. ఇర్మియా గ్రంథం 50-8 చెప్తాడు చాలా క్లియర్గా, బబులోను నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలు వెళ్ళుడి, మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందనర నడువుడి. నేను ఫస్ట్ ఉంటాను, వెళ్ళిపోయే బ్యాచ్లో, విడిచిపెట్టే బ్యాచ్లో నేను ఫస్ట్ ఉంటాను, వదులుకునే బ్యాచ్లో నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే అవిధేయుడిగా అవిధేయురాలుగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ చెడంతా నేను అనుభవించాను కనుక ఇక నాకు ముందు అది వద్దు. నేను వెనక్కి వచ్చి ఆయన ఎలాగైతే నడవమన్నారో ఆ ప్రకారంగా నేను నడుస్తాను అనే ఒక తీర్మానం మన హృదయాల్లో ఉండాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 51వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 51వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మీరు దాని దోషములో పడి నశించకుండానట్లు, ఆ చెడులో ఉండిపోతే, ఆ దుర్మార్గమైన బ్రతుకులో ఉండిపోతే, ఆ వెనకబాటుతను నీలో ఉండిపోతే నువ్వు నశించిపోతావు. కనుక నీ దానిలో నుండి నశించకుండానట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణమును రక్షించుకునుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. హింస పెట్టారు, మిమ్మల్ని బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, కనుక వాళ్ళకి నేను ఒక పనిష్మెంట్ ఇస్తాను. ఆ పనిష్మెంట్ నువ్వు అనుభవించకుండా ఉండాలంటే నువ్వు పారిపోవాలి. దూతను పంపించారు. లోతు, ఆయన భార్య, 4 కుమార్తెలు, అందరూ 2 పెళ్ళిళ్ళు అయ్యి 2 పెళ్ళి కాలేదు. అయిపోయింది. ఇక ఏమి మీరు తడు చేయడానికి వీళ్ళు దొన్నపళ్ళంగా బయలుదేరండి. ఏమో చిన్న ఏదో ఆశలు కదండి, వదులుకోలేక ఉన్నపళ్ళంగా బయలుదేరలేక, సరే ఆ 2 అల్లుల్ని పిలిచి, మరి ఇలాగ జరగబోతోంది, మీరు రండి, మేము ఇక్కడే ఉంటాం, ఉండండి. ఆ బయటకు వచ్చిన వాళ్ళు క్షేమం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నిగంధకాలు కురిసినప్పుడు ఏమైపోయారు వారందరూ. అది ప్రతీకార కాలం వస్తుంది. ఒకవేళ అందులో ఉండిపోతే నశించిపోతామేమో. 45వ వచనం, 51 ఇర్మియా గ్రంథం 51-45 వచనంలో అంటాడు, నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. కనుక దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను, దేవుని యొక్క ఉపదేశాలు
మన జీవితాలకు గొప్ప మార్గదర్శకాలు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, అది చిన్నల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా చక్కని గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవరైతే అలాగ నడుస్తారో తప్పకుండా ఆశీర్వాదం పొందుతారు 1000 తరాల వరకు. లేదు కదా, దేవుని యొక్క ఉగ్రత వస్తే తప్పించుకుని పారిపోలేని దుస్థితి ఎదురవుతుంది. 2 నిర్ణయాలు ఆయన ప్రభు మన ముందే పెట్టారు. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మరోసారి వినే అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు. ప్రభువా, మీ ఉపదేశాలు ఎంత విలువైనవో, శ్రేష్టమైనవో తండ్రి. ఒక పరలోకపు బోధకుడిగా, ఉపదేశకుడిగా మీరు మాకు బోధిస్తున్నారు. విధేయులుగా ఉన్నవారికి కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో, స్వేచ్ఛ, సంతోషం ఎలా ఉంటుందో, దీవెన ఎలా ఉంటుందో మాకు నేర్పించారు. లోబడకపోతే వచ్చేటువంటి నష్టం ఎలాగుంటుందో కూడా మాకు మీరు తెలియజేశారు. ఒక మంచి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీరు మాకు ఇచ్చారు తండ్రి. కనుక నీ వాక్యాన్ని వినడానికి, నీ ఉపదేశాలకు లోబడటానికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అపవాది తన ప్రయత్నం తాను చేస్తాడు. ఏం పర్వాలేదులే అంటాడు. ఇంతవరకు ఏం జరగలేదు కదా, ఇక ముందు కూడా అలా జరగదులే, పర్లేదు, ఇలాగే కంటిన్యూ అని అంటాడు. అది వాడి గుణం, వాడి స్వభావం అది. కానీ మీ ఉపదేశంలో ఉన్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా నడవడం మాకు నేర్పించండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటిని కూడా దీవించండి నాయన. నీ యందు లక్ష్యం ఉంచేయి. ఒక అడుగు ముందుకు వేయడానికి తన శక్తి దయచేయండి. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా కావచ్చు, గృహ కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా తోడుగా నడిపించు. బిడ్డలకు చదువులు సహాయం చేయి. విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించు. వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో తోడుగా నడిపించు. యవ్వన బిడ్డలు వారికి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. నాయన తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు, బిడ్డలు కూడా కష్టపడుతున్నారు. కానీ మీరు ఇవ్వకుండా పొందలేం కదా, సహాయం చేయండి. బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, సమస్యలు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి. కొన్నిసార్లు మరణం కూడా ఉంది మా కుటుంబాల్లో. దుఃఖానికి, వేదనకు గురి చేస్తుంది. మీరే కనికరించిన ఆయన. ఎవరికి ఏ సహాయం కావాలో సహాయాన్ని అందించండి ప్రభువా. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యుల వారిని కూడా కనికరించిన ఆయన. ఇగో మరి ఈ వర్షాకాలం, ఆ తర్వాత శీతాకాలం, ఈ పరిస్థితుల కాలమాన ప్రభావాలు మారుతున్నప్పుడు ఎన్నో బలహీనతలు ఎదురవుతుంటాయి. వాటన్నిటిలో కూడా మీరే సంరక్షించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా దేశ నాయకులు, అధికారులు, మా రాష్ట్ర నాయకులు, అధికారులు, వీరందరూ కూడా దీవించిన ఆయన. మంచి పరిపాలన వారి ద్వారా ప్రజలందరికీ ప్రసాదించు. శాంతి సమాధానంతో నింపు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో మీ దూతల కాపుదల దయచేయమని, శాంతి సమాధానాలతో నింపమని యేసు నామమున వినయంగా బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునడు భూమి యందు నెరవేరునుగాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.